అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎదురు చూస్తున్నారు 2021, 2022, 2023. నమస్తే. 2024 ఇయర్లో పీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుంది? పీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ స్టార్టింగ్లో స్లో మోషన్లో నడుస్తుందండి లక్. ఇయర్ మిడిల్కి వచ్చేసరికి లైక్ ఏప్రిల్ మే ఆ టైం వచ్చేసరికి ఊపందుకుంటుంది సక్సెస్. బట్ ఓవరాల్ సక్సెస్ఫుల్ ఇయర్ ఫర్ పీ లెటర్. కానీ చాలా అండి జాగ్రత్తగా చేయాలి వర్క్స్. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళకండి పీ లెటర్ వాళ్ళెవరు. పీ లెటర్ అన్నది కొంచెం రిజర్వ్డ్గా కనబడతారు, పైకి నాలెడ్జ్ ఎక్కువే ఉంటుంది బట్ రిజర్వ్డ్గా ఉంటారు, డిగ్నిటీగా కనబడతారు అండ్ వాళ్ళ లైఫ్లో పెయిన్ ఎక్కువ తీసుకొని ఉంటారు. సో కాబట్టి వాళ్ళు చిన్న వయసులోనే ఎల్డర్స్ లాగా కనబడుతూ ఉంటారు బికాస్ ఆఫ్ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న లెటర్ అంటాను పి. కాబట్టి చిన్న వయసులో దే విల్ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ పెయిన్స్, పడి లేవడం ఎక్కువ ఉండడం వల్ల అలా నాలెడ్జ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది పీ లెటర్లో. సో ఈ ఇయర్ స్పెసిఫైగా తీసుకున్నట్టయితే సక్సెస్ఫుల్ ఇయర్లో ఉంది పీ లెటర్ వాళ్ళకి. సో ఏమన్నా హయ్యర్ ఇంకా జాబ్స్కి ట్రై చేసే వాళ్ళకి ఇయర్ లైక్ జూన్ జూలై ఆ టైంలో సక్సెస్ అనేది ఉంటుంది. ప్రమోషన్స్ ఉన్నాయి అండ్ ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్టేషన్ చేసుకునే ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ సెక్టర్స్ కానీ ఎవరైనా కానీ. తర్వాత స్టూడెంట్స్ కొంచెం హార్డ్ వర్క్ చేసిన దానికి మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ సెటిల్మెంట్కి వస్తాయి ఇయర్లో అండ్ లీగల్ ఇష్యూస్ కూడా సెటిల్ అవుతాయి మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో లవ్ ఎక్స్ప్రెస్ చేయండి, ఎక్స్ప్రెసివ్గా ఉండండి ఇయర్లో. మోస్ట్లీ 2024 ఎక్స్ప్రెసివ్గా ఉండాల్సిన ఇయర్. లోపటే ఉండే పెయిన్ లోపటే ఉంచుకుంటే ఎవరికి అర్థం కాదు. సో మీ పెయిన్ ఏదైతే ఉంటుందో హైయర్ అథారిటీస్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలంటే అక్కడ ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ పేరెంట్స్ దగ్గర ఏదైనా పెయిన్ ఉంది అంటే బెటర్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్. అండ్ లవ్ కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అండ్ దాని పేరెంట్స్ వరకు కూడా తీసుకెళ్ళినా కూడా దట్ అప్రూవల్ బాగానే ఉంటుంది మీకు. ఆ లవ్ మ్యాటర్స్ కూడా సక్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటి అంటే ఇయర్లో కొంచెం హైపర్గా వెళ్ళామనుకోండి, ఓవర్ స్పీడ్లో వెళ్తే మాత్రం సక్సెస్ అనేది రాదండి పీ లెటర్ వాళ్ళకి. ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు, ఒక లిమిట్లోనే వెళ్ళండి. ఒక అంచనా వేసుకొని ఒక ప్లానింగ్ ప్రకారము అట్లా స్టెబిలిటీగా వెళ్ళండి. డెఫినెట్గా ఇయర్లో మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఇయర్లో మోస్ట్లీ ఎక్కువ గ్రీన్ కలర్ యూస్ చేయడానికి ట్రై చేయండి. గ్రీన్ కలర్ విల్ ఫేవరబుల్ యూ. ఆ కలర్ వాడితే మంచిది. క్యాట్స్ ప్లాస్మా అని స్టోన్ వస్తుంది, అది వాడితే మంచిది ఇయర్లో. సో ఇంకా పూజించాల్సిన దైవం అయితే మోస్ట్ ఆఫ్ ఎక్కువ హనుమాన్ని కానీ శివారాధన చేస్తే మంచిది పీ లెటర్ వాళ్ళకి. అండ్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి స్పెసిఫైగా కొన్ని సక్సెస్ ఉన్నాయండి. కొన్ని మంత్స్ మనం చెప్పుకున్నాం. ఆ మంత్స్ కూడా ఏంటి అంటే జూన్, సెప్టెంబర్, మే మంత్, అక్టోబర్, ఈ స్పెసిఫై మంత్స్లో సక్సెస్ వస్తుంది అనమాట పీ లెటర్ వాళ్ళకి. లైఫ్లో పెయిన్ ఎక్కువ తీసుకొని వచ్చి ఉంటారు, పడి వచ్చి ఉంటారు కాబట్టి ఏది ఎక్సైటెడ్గా ఉండరండి లైఫ్లో. ఏది చూసినా కూడా ఓకే దట్ ఈస్ గోయింగ్ పాజిటివ్. అండ్ ఇంకొకటి ఏంటి, మైండ్ లోడ్ ఎక్కువ తీసుకుంటారు. ఎవరిదైనా సక్సెస్ కనబడిందంటే దే విల్ టేక్ ఇన్ టు ద మైండ్ లోడ్. అది లోడ్ ఎక్కువ ఫీల్ అవుతారు. సో బికాజ్ అది వాళ్ళు చేయలేరేమో, లేకపోతే అట్లా ఇంకా డిలే అయిపోతుందేమో, లేకపోతే ఇట్లాంటి థాట్స్ అనమాట. పీ లెటర్ వాళ్ళు కొంచెం వయసు తక్కువైనా థింకింగ్ ఎల్డర్లీ అట్లాంటి థాట్స్లో ఉంటారు పీ లెటర్ వాళ్ళు. బట్ స్పెసిఫైగా 2024 మెమరబుల్ ఇయర్ ఫర్ యూ. సో దీన్ని కరెక్ట్గా వాడుకోండి ఎనర్జీస్ని, 2024 ఎనర్జీస్ని ఫర్ లవ్ ఎక్స్ప్రెషన్స్ కానీ, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడము, పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ అలా. ఇంకా అమ్మాయిలకి అయితే హైయర్ స్టడీస్ బాగున్నాయి, ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్లో ఉంటాయి హౌస్ వైఫ్స్కి వాళ్ళందరికీ కూడా. అండ్ హైయర్ స్టడీస్ చేస్తారు వాళ్ళు కూడా, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అమ్మాయిలకి. అండ్ అబ్రాడ్ స్టడీస్ కూడా పాజిటివ్ ఉన్నాయి అండ్ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓవరాల్ చూసుకుంటే 2024 ఈజ్ సక్సెస్ఫుల్ ఫర్ పీ లెటర్. సో ఇయర్ మెమరబుల్ ఇయర్గా ఉంటుంది కాబట్టి ట్రై టు మీ ఏదైనా పాజిటివ్ థింగ్స్ ఉన్నా, సో హయ్యర్ స్టడీస్ ఆర్ జాబ్ కానీ, ఫిక్స్డ్ అసెట్ గైనింగ్ ఆర్ కోర్ట్ కేసెస్ ఏమున్నా కానీ ఓపికగా ఉండండి ఇయర్లో. జనవరి ఫిబ్రవరి నుంచి కూడా పేషెన్సీగా ఉండండి. చాలా మంచి సక్సెస్ చూసే అవకాశం ఉంది పీ లెటర్కి. ఆల్ ద బెస్ట్.